హాయ్! నిన్న జరిగిన మ్యాచ్ మళ్ళీ హై స్కోరింగ్ గేమ్ జరిగిందండి. అది వన్ సైడే జరిగింది. వన్ సైడ్ అంటారు కదా! అలా వన్ సైడ్ మాత్రమే జరిగింది. ఎందుకంటే కోల్‌కత్తా నైట్ రైడర్స్ దాదాపు 272 పరుగులు చేశారు. 20 ఓవర్‌లో 7 వికెట్లు కోల్పోయి నరైన్ అయితే ఒక విధ్వంసం సృష్టించాడు అనుకోవచ్చు. ఓపెనింగ్ బ్యాటర్‌గా వచ్చి 39 బాల్‌ల్లోనే 85 పరుగులు చేసి 7 సిక్స్‌లు, 7 ఫోర్‌లతోటి 217 స్ట్రైక్ రేట్‌తో అయితే ఆడడం చూసాం మనమైతే. దీనికి ముందు మ్యాచ్ కూడా అతనే ప్రదర్శనే మెయిన్ కీలకమైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికే వచ్చింది. వరుసగా 2 మ్యాచ్‌లు ఒక నార్మల్ బౌలర్ ఓపెనర్‌గా వచ్చి ఇంత విధ్వంసం అయితే చేశాడు. 2 మ్యాచ్‌లు గెలిపించిన కారణం ఇతనే అయ్యిండు. వరుసగా 2 మ్యాచ్‌లు అయితే. ఇంకా డీసీ పరిస్థితి వస్తే 106 పరుగుల దారుణమైన ఓటమిని అయితే చూసింది డీసీ. మొన్న చెన్నై మీద గెలిచారు కానీ గెలిచిన సంతోషం 10 నిమిషాలు కూడా నిలబడలేదు వాళ్ళకి. దారుణమైన ఓటమిని అయితే వాళ్ళైతే చూడడం చూసాం మనమైతే. ఏదైతే ఇప్పుడు డీసీ బౌలింగ్ ఎంచుకుందో టాస్ గెలిచి ఆ తర్వాత మొదలైందండి విధ్వంసం. ఎందుకంటే చాలా రికార్డులు అయితే వచ్చి రావడం చూసాం. ఎందుకంటే పవర్ ప్లేలో ఇప్పుడు 6 ఓవర్లో దాదాపు 8 పరుగులు ఇదే హైయెస్ట్ ఇప్పటి వరకు. ఎందుకంటే అసలుకి ఈ సిరీస్లు కాదు, ఈ టోర్నమెంట్లో ఐపీఎల్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక పవర్ ప్లేలో 6 ఓవర్లకి 88 పరుగులు ఇది హైయెస్ట్. ఎందుకంటే మొన్న ఎస్ఆర్హెచ్ కూడా 277 పరుగులు చేసినప్పటికీ పవర్ ప్లేలో ఇన్ని పరుగులు అయితే రాలేదు. ఇదే హైయెస్ట్ అనమాట. ఇంకపోతే ఆ తర్వాత వచ్చిన ఈ మ్యాచ్లో డెబ్యూ చేశాడు రఘువంశీ అని కొత్త కుర్రాన్ని డెబ్యూ చేశారు. అతనైతే మళ్ళీ అందిపుచ్చుకున్నాడు. అతను కూడా 200 స్ట్రైక్ రేట్తో అయితే 27 బాల్‌ల్లోనే 54 పరుగులు చేసి నరానికి తోడుగా అయితే విధ్వంసం చేశాడు. 3 సిక్స్‌లు 5 ఫోర్‌లతో అయితే మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే అతనికి ఉంది. ఎందుకంటే ఆ పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్ బాగుంది. అతనైతే దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే మిగతా బ్యాటర్స్ ఎవరు చేసుకోలేకపోయారు. ఇప్పుడు మనం డీసీలో చూస్తే వాళ్ళు ఎవరు కూడా పృథ్వీ షా కానీ వార్నర్ కానీ పెద్ద సద్వినియోగం ఎవరు చేసుకోలేకపోయారు. ఇక్కడైతే కొత్తగా వచ్చిన కుర్రాడైతే భలే సద్వినియోగం చేసుకున్నాడు. భలే అయితే ఆడి ఆ టార్గెట్లో అతని ఏదైతే 272 పరుగుల భాగస్వామ్యం టార్గెట్ ఉందో దాన్ని నిర్మించడంలో అతను కూడా సహకారం అందించడంతో ఆ తర్వాత రసెల్ని అప్ ది ఆర్డర్ పంపించారు, ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకంటే మంచిగా ట్రాక్ బాగుంది కాబట్టి రసెల్ని పై పంపిస్తే రసెల్ కూడా విధ్వంసం చేశాడు. 215 స్ట్రైక్ రేట్ తోటి 41 పరుగులు చేశాడు 19 బాల్స్లోనే. అది కూడా 3 సిక్స్‌లు 4 ఫోర్‌లతో అయితే అతను కూడా విధ్వంసం గట్టిగానే చేశాడు. కానీ అతను ఉన్నప్పుడు ఇషాంత్ శర్మ బౌల్డ్ చేయకుండా ఉంటే ఏదైతే ఎస్ఆర్హెచ్ రికార్డు ఉందో 277 పరుగుల రికార్డ్ని, ఎందుకంటే లాస్ట్ ఓవర్లో 13 పరుగులే కావాలి. అంతకుముందు ప్రతి ఓవర్ కూడా 18 పరుగులు 15 పరుగులు 20 పరుగులు వస్తూ ఉన్నాయి. కానీ లాస్ట్ ఓవర్లో చాలా తక్కువ పరుగులు ఇవ్వడం చూసాం మనమైతే. 2 వికెట్లు కూడా తీసుకోవడం చూసాం మనము. అక్కడ ఇషాంత్ శర్మ కట్టడి చేయగలడు. కానీ మంచి యార్కర్ తోటి అయితే రష్యల్ని అయితే అవుట్ చేయడం చూసాం. బ్లాక్ చేశాడనమాట వికెట్ల ముందు అయితే. కుప్పగోలిపోయాడు రష్యల్ అయితే. ఆ తర్వాత రింకు సింగ్ కూడా మళ్ళీ గట్టిగా ఆడే ప్రయత్నం చేశాడు. రింకు సింగ్ కూడా 8 బాల్‌లో 26 పరుగులు 3 సిక్స్‌లతోటి 1 ఫోర్‌తోటి అయితే 375 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. రింకు సింగ్కి 100కి 200% T20 వరల్డ్ కప్లో అయితే ప్లేస్ అయితే ఖాయమైపోయినట్టే. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా బాగానే ఆడాడు, ఈ మ్యాచ్ కూడా బాగానే ఆడటం చూసాం మనం అయితే. ఆ తర్వాత ఎందుకంటే ఇంత స్కోర్ చేసినాక మిగతా బ్యాటర్కి అవకాశం లేదు కాబట్టి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్సే మొత్తం క్లోజ్ చేశారు. ఎందుకంటే నరైన్, రఘువంశీ, రస్సెల్ వీళ్ళు ముగ్గురే మేజర్గా అయితే స్కోర్స్ అయితే చేయడం చూసాం. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన డీసీకి అయితే పెద్ద స్టార్ట్ రాలేదు, పెద్ద మైనస్ అయిపోయింది. వార్నర్ ఒక మంచి 2-3 షాట్లు ఆడినప్పటికీ ఆ తర్వాత పృథ్వీ షా కూడా ఆడాడు కానీ 2 షాట్లు. ఆ తర్వాత అయితే వరుసగా అయితే అవుట్ అవడం చూసాం. మిచెల్ మార్ష్ డక్అవుట్ కావడం, అలానే అభిషేక్ పోరెల్ డక్అవుట్ కావడంతో అయితే వరుసగా అయితే 3 వికెట్లు పడిపోవడంతో అయితే పంత్ మీద భారం పెరిగింది. ఆ తర్వాత 4వ వికెట్ కూడా పడిపోవడంతో అయితే స్టబ్స్ వచ్చాడు. స్టబ్స్ పంత్ మంచి పార్ట్నర్షిప్ అయితే మధ్యలో వచ్చిందండి. పంత్ అయితే ఒక బ్రిలియంట్ నాక్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ కూడా 50 స్కోర్ చేయడం చూసాం. ఈ మ్యాచ్ కూడా 50 స్కోర్ చేయడం చూసాం. పంత్ ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అది కూడా స్లోగా ఆడలేదు. 220 స్ట్రైక్ రేట్‌తో ఆడడం చూసాం మనమైతే. 25 బాల్‌ల్లోనే 55 పరుగులు 5 సిక్స్‌లు 4 ఫోర్‌లతో ఆడడం చూసాం. అలాంటి స్టెప్స్ కూడా మంచిగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా ఆడాడు. 32 బాల్స్‌లోనే 54 పరుగులు చేశాడు. 4 సిక్స్‌లు 4 ఫోర్‌లతో అయితే 168 స్ట్రైక్ రేట్‌తో మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత 200 వాళ్ళు ఉన్నప్పుడు 200 దాటిద్ది అనుకున్నాం. ఎందుకంటే ఏదైతే ఓటమి అనేది తక్కువ చేసుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత అయితే ఏ బ్యాట్స్మెన్ కూడా ఎందుకంటే వాళ్ళు 16 ఓవర్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత కంటిన్యూషన్గా వికెట్లు పడ్డాయి. అక్షర్ పటేల్ కానీ ఇంకెవరు మిగతా బౌలర్స్ ఎవరు కూడా సహకారం లేక 166 పరుగులకి అయితే ఆల్అవుట్ అవ్వడం చూసాం. అది కూడా 17 ఓవర్లు ఇంకా మిగిలిన్నాయి. 2 ఓవర్ల 4 బాల్స్ అయితే మిగిలిన్నాయి. ముందే అవుట్ అయ్యారు, ఆల్అవుట్ అయిపోయారు కాబట్టి ఈజీగా అయితే 200 దాటిచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు ఉంటే.
ఇది ఓవరాల్గా వరుస వికెట్లు అయితే స్టార్టింగ్లోనే 37 ఓవర్లు 33కే 4 వికెట్లు పడిపోవడంతో అయితే 4 ఓవర్లకే కుప్పకూలిపోయింది డీసీ అయితే. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ముంబై అయితే చాలా పోరాడింది. ఒకనొక టైంలో మ్యాచ్ గెలుస్తారేమో అనిపించింది, కానీ మ్యాచ్ని అయితే కొంచెం హోల్డ్ చేసి ఆపగలిగారు. ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు 243 పరుగుల దాకా వచ్చారు. అంత దూరం వచ్చి వాళ్ళైతే ఎక్కువ మార్జిన్ లేకుండా 28 పరుగుల తేడాతో అయితే ఓడిపోవడం చూసాం. కానీ ఇక్కడైతే 106 పరుగుల తేడాతో అయితే డీసీ ఓడిపోయింది. ఇంకా దీని ప్రభావం ఖచ్చితంగా టేబుల్ పట్టిక మీద అయితే చూపించింది. ఎందుకంటే టాప్లోకి వెళ్ళిపోయింది కేకేఆర్ అయితే. ఎందుకంటే +2కి వచ్చేసింది అది +2కి వచ్చేసింది రన్ రేట్ పరంగా అయితే చూసుకుంటే. డీసీకి చాలా మైనస్ అవుద్ది, ఎందుకంటే మైనస్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి రేపు 4వ ప్లేస్లో 3వ ప్లేస్లో పోటీ పడ్డప్పుడు ఈ రన్ రేట్ అనేది కీలకమవుద్ది. అప్పుడు పాయింట్లు సమానంగా ఉన్న ఈ రన్ రేట్ వల్ల వాళ్ళైతే టాప్లోకి వెళ్ళే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఇది ఓవరాల్గా పంతు కెప్టెన్సీ బాగుందండి. నారాయణ్ పంతు 2 హాఫ్ సెంచరీలు వేస్తే అలానే నారాయణ్ కూడా వరుసగా 2 హాఫ్ సెంచరీలు వేసాడు. అది కూడా మ్యాచ్ని గెలిపించే హాఫ్ సెంచరీలు అయితే అతను చేయడం చూసాం. పంతు చేసిన మటుకు ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇది ఓవరాల్గా 160 పరుగుల దారుణమైన ఓటమి. నాకు తెలిసి 106 అంటే చాలా T20లో చాలా హై స్కోరు ఓటమి అనమాట. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్లో ఇంకేం జరగబోతాయో. ఇంకా ఎందుకంటే నేను చాలా రోజులు అనుకున్నాను ఇది కనీసం 277 పరుగులు చాలా రోజులు శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాను. కానీ నిన్న కోల్కతా నైట్స్ ఆటను చూస్తే ఖచ్చితంగా ఇది కొట్టేసేలా కనిపించారు. కానీ లాస్ట్లో ఇషాంత్ వేసిన బౌలింగ్ వల్ల అయితే ఎస్ఆర్హెచ్ అయితే మిగిలిపోయింది. కానీ 2వ ప్లేస్కి వచ్చారు. ఏదైతే 263 పరుగుల అది ఆర్సీబీ ఉందో అది 2వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి అయితే పడిపోయింది. దాని ప్లేస్ని అయితే వెనక్కి నెడుతూనే ఉన్నారు. మరి చూద్దాం అది దాని ప్లేస్ని ఇంకా ఎంతమంది గండాలు ఉంటాయో.